పులిహోరలో కూడా పంచదార వేసుకొని తింటారని మీకు తెలుసా? హాయ్ క్యూటీస్, నేనైతే యాజ్ యూజువల్గా కాలేజ్కి అయితే వెళ్ళిపోతున్నాను. నేనైతే ఎప్పుడు లేనిది బస్ స్టాప్కి బస్ రాకముందు అయితే వెళ్ళిపోతున్నాను. చాలా తొందరగా అయితే వెళ్ళిపోతున్నాను అసలు ఇవాళ. ఇంకా కాలేజ్కి అయితే రీచ్ అయితే అయిపోయాను. తర్వాత మార్నింగ్ క్లాసెస్ అయితే వినేసాను. ఆఫ్టర్నూన్ లంచ్ బ్రేక్ అనమాట. నేనైతే నా లంచ్ని అయితే కంప్లీట్ చేసేసాను. ఇవాళ వెనస్డే కాబట్టి మాకైతే స్పోర్ట్స్ అనమాట. అందరూ ఆడుకుంటుంటే నేనైతే నా నోట్స్ని అయితే కంప్లీట్ చేసుకుంటున్నాను. మా మేడం అయితే నోట్స్ అయితే చెక్ చేస్తానన్నారు. సో కంప్లీట్ అయితే చెయ్యాలన్నమాట నోట్సెస్. మా పీటీ సార్ ఏమో ఆడితేనే అటెండెన్స్ వేస్తానన్నారు అనమాట. సో ఆడకైతే తప్పలేదు. చిన్నప్పుడు ఎప్పుడో స్కూల్లో ఆడినట్టు గుర్తు అన్నమాట ఈ బాస్కెట్ బాల్. మళ్ళీ ఇన్ని సంవత్సరాల తర్వాత కాలేజీలో అయితే ఆడుతున్నాము. ఇంకా నాకు వచ్చి రాని ఆటని అయితే ఆడేసాను అనమాట. తర్వాత ఇంకా రికార్డ్స్ అయితే తీసుకుంటున్నాం, ఎందుకంటే మళ్ళీ సెమిస్టర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఇంకా రికార్డ్స్ అసైన్మెంట్ కామనే కదా. రికార్డ్స్ కొన్నందుకు రబ్బర్ బ్యాండ్స్ ఫ్రీగా అయితే ఇచ్చారు. తర్వాత నేనైతే మా ఫ్రెండ్స్కి బై బై చెప్పేశాను అనమాట. నేనైతే బస్ దిగేసిన తర్వాత ఈ వేడి వేడి బజ్జీలు అయితే తిన్నాను అనమాట. ఇంకా తినేసి ఇంటికి వెళ్ళే దారిలో నాకైతే ఈ చిన్న పప్పి అయితే కనిపించింది. అది చూడ్డానికి చాలా క్యూట్గా ఉందని దానికైతే హై అయితే చెప్పాను. అదేమో నా వెనకాలైతే పడిపోతుంది. ఇంకా నాకు చిన్నప్పటి నుండి పులిహోరలో పంచదార వేసుకుని తినే అలవాటు ఉంది. మీ అందరికీ చాలా వియర్డ్గా అయితే అనిపిస్తుందని నాకు తెలుసు. ఒకసారి తిని చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్. డూ వాట్ యు లవ్ గైస్.